నమస్తే, వెల్కమ్ టు డాక్టర్స్ టైం. చాలా మందిని బాధపెడుతున్న వ్యాధుల్లో డయాబెటీస్ ఒకటి. దీన్నే షుగర్ అని కూడా అంటారు. శరీరంలో చేరి చాప కింద నీరులా అన్ని అవయవాలపైన దీని ప్రభావం చూపి అనేక అనర్థాలకు గురిచేస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని అదుపులో ఉంచుకోవటం సాధ్యం. డయాబెటీస్కు హోమియోపతిలో మంచి వైద్యం ఉందని హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారు అంటున్నారు. మరి షుగర్ పేషెంట్స్కి సంబంధించి మీకు ఎటువైనా సందేహాలు సమస్యలు ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నేరుగా డాక్టర్ కుముద్ గారితో మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, అసలు షుగర్ వ్యాధి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ అంటే ఏంటిది ఫస్ట్ మనం ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది తెలుసుకుందాం. మన బాడీలో మల్టిపుల్ సిస్టమ్స్ అనేది ఉంటాయి. దీంట్లోపల హార్మోన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ సిస్టమ్కి మనం ఎండోక్రైనాలజీ కూడా అంటూ ఉంటాం. సో వన్ ఆఫ్ ది సిస్టమ్స్, ఒక సిస్టంలో హార్మోన్స్లో ఇన్సులిన్ హార్మోన్, ఏదైతే డయాబెటీస్ ఉన్నదో దానికి ముఖ్యమైన కారణం ఇన్సులిన్. ఇన్సులిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాంక్రియాస్ లాంటి ఒక ఆర్గన్ ఉంటుంది. ప్యాంక్రియాస్ అంటే మన బాడీ లోపల మన షుగర్ లెవెల్స్కి నార్మల్ ఉంచడానికి ఒక ఆర్గన్ అనేది ఉంటుంది. లివర్ అనేది డయాబెటీస్ కోసానికి కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాకపోతే ప్యాంక్రియాస్ లోపల ఇన్సులిన్ బీటా సెల్స్ అనేది ఉంటుంది. ఈ సెల్స్ ఇన్సులిన్ హార్మోన్ అనేది రిలీజ్ చేస్తున్నది. సో డయాబెటీస్కి మేజర్గా ఇంపార్టెంట్ అనేది హార్మోన్ వచ్చేసి ఇన్సులిన్. ఈ ఇన్సులిన్ మన బాడీలో ఏ రీజన్ అయినా సరే తగ్గినప్పుడు మంచికి డయాబెటీస్ అనేది అంటూ ఉంటారు. మేజర్గా డయాబెటీస్లో టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటీస్ అనేది ఉంటుంది. మీకు డయాబెటీస్ అనగానే మనం టైప్ 2 డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నామని మనం అనుకోవాలి. టైప్ 2 అంటే అడల్ట్స్ లోపల 18 ఇయర్స్ 20 ఇయర్స్ తర్వాత వచ్చే డయాబెటీస్కి నార్మల్గా మనం టైప్ 2 డయాబెటీస్ అనేది అంటూ ఉంటాం. టైప్ 1 డయాబెటీస్ జనరల్గా ఒక ఇన్సులిన్ డిపెండెంట్, అంటే దాంట్ లోపల ఇన్సులిన్ తీసుకోవడం మాత్రమే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. సో మేజర్గా టైప్ 1 అనేది చిన్న పిల్లల్లో 18 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి టైప్ 1 డయాబెటీస్ అంటారు. మనం మేజర్గా డిస్కషన్ చేసేది టైప్ 2 డయాబెటీస్. అంటే జనరల్గా ఏదైనా డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి మనం టైప్ 2 డయాబెటీస్ అనేది అంటుంటాం. సో టైప్ 2 డయాబెటీస్లో జనరల్గా ఏమవుతున్నది, ఈ దీంట్లోపల హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అంటే ఇన్సులిన్ తక్కువ అవ్వడం వల్ల మన సెల్స్ లోపల షుగర్ అనేది ఎక్కువగా అవుతుంది. ఇన్సులిన్ హార్మోన్ మేజర్గా మన ఎక్సెస్ షుగర్కి కన్వర్ట్ చేస్తున్నది. మన సెల్స్ లోపల షుగర్కి స్టోర్ అవ్వడం అనేది కావద్దు, ఇది చేస్తున్నది ఇన్సులిన్. అంటే మీ బాడీలో ఇన్సులిన్ తగ్గినప్పుడు మీ సెల్స్ లోపల షుగర్ అనేది స్టోర్ అవుతున్నది. సో ఇన్సులిన్ ఏ రీజన్ అయినా సరే, స్ట్రెస్ వల్ల అయినా సరే, మీరు ఎక్కువగా కూర్చోవడం ఉండడం, అన్హెల్దీ ఫుడ్ తీసుకోవడం మేజర్గా ఈరోజు మనం ఒక కారణం చూస్తూ ఉంటాం. సో ఏ కారణమైనా సరే మీకు 18 ఇయర్స్ తర్వాత ఎవరైనా సరే, ఆడవారైనా సరే మగవాళ్ళైనా సరే, ఇన్సులిన్ తక్కువ ఉన్నదంటే మీ సెల్స్ లోపల షుగర్ అనేది స్టోర్ అవుతుంది. దీనికి మనం డయాబెటీస్ అనేది అంటూ ఉంటాం. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ మనకి అనంతపురం నుంచి రెహమతుల్లా గారు లైన్లో ఉన్నారు. రెహమతుల్లా గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్కారం మేడం. సార్ నమస్తే, చెప్పండి మేడం. నాకు ఒక 4 ఇయర్స్ నుంచి షుగర్ ఉంది మేడం. ఓకే సార్. నేను టాబ్లెట్స్ వాడుతున్నాను. ఓకే. టాబ్లెట్స్ వాడుతున్నప్పటికీ కొంచెం కంట్రోల్ కావడం లేదు మేడం. ఓకే. 210 220 ఆ విధంగా ఉంటుంది మేడం. ఫాస్టింగా సార్, పోస్ట్ లంచా? ఆఫ్టర్ టిఫిన్ మేడం. ఓకే, టిఫిన్ తర్వాత. ఓకే అండి, సరే. బిఫోర్ అయితే 140 అట్లా ఉంటుంది మేడం. ఓకే సార్. నేను జాబ్ వచ్చేసి కొంచెం ఇన్సూరెన్స్ ఫైనాన్స్ సెక్టర్ లో జాబ్ చేస్తాను మేడం. ఓకే. అది కొంచెం టెన్షన్ జాబే. ఆ టెన్షన్స్ వల్ల ఏమన్నా ఉంటుందని నాకు డౌట్ వచ్చి. సార్ మీ ఏజ్ ఎంత ప్రస్తుతంగా? నా ఏజ్ ఇప్పుడు 39 మేడం. 39. మీ ఫ్యామిలీలో డయాబెటీస్ మదర్ ఫాదర్ వాళ్ళ బ్రదర్ సిస్టర్స్ ఎవరికైనా ఉన్నదా సార్? ఉన్నాయి మేడం. వాళ్ళకి మా తాత వాళ్ళ పిల్లలకి చాలా మందికి ఉన్నాయి మేడం. ఓకే. సో వాళ్ళకి ఏ ఏజ్ తర్వాత వచ్చింది మీకు ఏమైనా గుర్తుందా? వాళ్ళకి 30-35 ఏజ్ తర్వాత అందరికి వచ్చి చాలా మందికి ఉంది మేడం మా ఫ్యామిలీలో. ఓకే సార్, సరే. యాక్చువల్ గా నాకు చిన్న ఏజ్ నుంచి మంచి గ్రౌండ్కి వెళ్తున్నాను, బాగా ఎక్సర్సైజ్ చేస్తాను, వాలీబాల్ ఆడతాను, ఫుట్బాల్ ఆడతాను. అయినప్పటికీ నాకు వచ్చిందంటే నాకు కొంచెం ఇదిగా ఉంది మేడం. ఓకే, ఫైన్ సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్.
సో కాలర్ గారు అడిగింది, ఇప్పుడు ఏజ్ వచ్చేసి 39 ఇయర్స్, ఫ్యామిలీలో చాలామందికి డయాబెటీస్ అనే సమస్య ఉన్నది. 35 ఇయర్స్ 36 ఇయర్స్ తర్వాత చాలామంది పేషెంట్స్ ఉన్నారు ఇంట్లో ఎవరికైతే డయాబెటీస్ ఉంది. పేషెంట్స్ అంటే రిలేటివ్స్ అనేది ఉన్నారు. సో డయాబెటీస్ మనం చూస్తున్నాము. కాలర్ గారు అడిగింది సిట్టింగ్ జాబ్ ఉన్నది, సో దానివల్ల ఏమైనా కంట్రోల్ అవ్వట్లేదు, అది క్వశ్చన్ ఉంది. సో మేజర్గా ఎస్ మీకు ఆన్సర్ ఇవ్వాలంటే కంటిన్యూస్గా సిట్టింగ్ జాబ్ ఉండడం వల్ల మన బాడీ లోపల ఉన్న షుగర్ అనేది యూజ్ కాదు. అంటే మన బాడీ లోపల ఉన్న షుగర్ అనేది ఎనర్జీలా కన్వర్ట్ అయ్యి అది యూజ్ అయిపోవాలి. అది కానప్పుడు డెఫినెట్గా మన షుగర్ లెవెల్స్, మీరు మెడిసిన్స్ వాడుతున్నారు అయినప్పటికీ షుగర్ కొంచెం ఒక 50 పాయింట్స్ కాకపోతే ఒక 30 పాయింట్స్ అనేది ఎప్పటికైనా ఎక్కువగా వస్తున్నది. ఇట్ మీన్స్ డెఫినెట్గా మీరు మెడిసిన్స్ ఏదైతే వాడుతున్నారో దాంతో ఫుడ్ కంట్రోల్ డెఫినెట్గా చేయండి. దీంతో పాటు మంచి ఎక్సర్సైజెస్ అనేది చేయండి. సో ఇవి రెండు చేసుకుంటా మీరు మెడిసిన్స్ వాడితే తప్పకుండా మీకు డయాబెటీస్ అనేది కంట్రోల్లో వస్తుంది. అండ్ మీరు చెప్పిన ప్రకారంగా రేంజ్ ఏదైతే ఉన్నదో ఆ రేంజ్ లోపల అనేది వస్తూ ఉన్నది. ఫ్యామిలీలో అందరికీ డయాబెటీస్ ఉన్నది 35 ఇయర్స్ తర్వాత, కాబట్టి మీకు కొంచెం అన్కంట్రోల్డ్ ఉన్నది. నేను చెప్పింది ఇవి రెండు డయట్ అండ్ ఎక్సర్సైజ్ చేస్తే మీకు బాగా కంట్రోల్ అనేది ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ విజయ్ కుమార్ గారు లైన్లో ఉన్నారు. విజయ్ కుమార్ గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు మాట్లాడుతున్నారు కదా మేడం? అవును సార్, నమస్తే, నేను డాక్టర్ చెప్తున్నా, మాట్లాడండి సార్. నమస్తే నమస్తే మేడం, నేను చూస్తున్నాను. మేడం గారండి, నాకు 10 ఇయర్స్ 15 ఇయర్స్ నుంచి మీరు ఇలా టీవీ చూస్తూ మాట్లాడితే ఫోన్ లైన్ కట్ అవుతుంది. తగ్గించేస్తున్నా మేడం. నాకు 15 ఇయర్స్ నుంచి డయాబెటిక్ ఉందండి మేడం. ఓకే సార్. నాకు హార్ట్ ఆపరేషన్ కూడా చేశారు. ఓకే. హార్ట్ ఆపరేషన్ కూడా చేశారు నాకు. ఓకే సార్. 2014లో 13లో. ఓకే. అయితే మరి నాకు ఏ ప్రాబ్లం లేదు జనరల్ గా మేడం. ఓకే సార్, మీ ఏజ్ ఎంత? నాది 54 ఇయర్స్ మేడం. 64. అయితే ఈ 2 or 3 ఇయర్స్ నుంచి అసలు మామూలుగా మేడం భార్య భర్తల సంబంధం లేదండి. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో జనరల్గా ఇది డయాబెటిక్ కాంప్లికేషన్. ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 60 ఇయర్స్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఇది చాలా నార్మల్గా అవుతున్నది. సో ఇది డెఫినెట్గా ఒక ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం. దీంట్లోపల మీరు కావాలంటే డెఫినెట్గా మీ లోకల్ డాక్టర్కి కన్సల్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇది అలాగే కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇది అబ్సల్యూట్లీ నార్మల్. దీని గురించి మీరు జనరల్గా ట్రీట్మెంట్ వాడకపోయినా కూడా అది ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. డాక్టర్ గారు, అసలు డయాబెటిక్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, స్టార్టింగ్లోనే మనం ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాం? సో జనరల్గా డయాబెటీస్ ఏంటిది అర్థం చేసుకున్న తర్వాత మనకు సిమ్టమ్స్ ఎలా గుర్తుంచుకోవాలి మనం చెప్పాలంటే, మీకు సడన్గా వెయిట్ లాస్ అవుతుంది, లేకపోతే సడన్గా మీరు అల్సట వీక్నెస్ అనేది అనుకుంటూ ఉన్నారు, మీకు సడన్గా ఆకలి ఎక్కువ అవుతుంది, దాహం ఎక్కువగా అవుతున్నది, లేకపోతే యూరిన్ అనేది ఎక్కువగా అవుతున్నది. సో ఇవన్నీ లక్షణాలు కూడా మీకు డయాబెటీస్ ఉండడం అనేది జనరల్గా మనం చెప్పొచ్చు. డయాబెటీస్లో స్టార్టింగ్ స్టేజెస్లో ఇవి 5 సిమ్టమ్స్ అనేది మేజర్గా కనపడుతుంది. రేర్ కేసెస్లో, అంటే చాలా తక్కువ కేసెస్లో బాడీ పెయిన్స్ కానీ లేకపోతే మూడ్ స్వింగ్స్ కానీ ఎక్కువ ఇరిటేషన్ రావడం ఇది జరుగుతున్నది. మేజర్గా మనం 40 ఇయర్స్ తర్వాత ఈ లక్షణాలన్నీ కూడా చూసినప్పుడు మీరు డాక్టర్కి కన్సల్ట్ అవుతే మీకు డాక్టర్ అనేది డయాబెటీస్ టెస్ట్ అన్ని టెస్ట్ కూడా రాస్తారు. దీంట్లోపల డయాబెటీస్ అనేది బయటపడుతుంది. డాక్టర్ గారు, సాధారణంగా షుగర్ టెస్ట్ చేయించుకుంటున్నప్పుడు ఇంత లెవెల్ ఉంటుంది అని తెలిసిపోతుంది, కానీ ఎంత లెవెల్ వరకు ఉంటే అది డేంజర్గా కాంప్లికేషన్స్గా మారుతుంది? ఎస్. సో జనరల్గా మనకు డయాబెటీస్ ఒక్కసారి ఉన్నది అని తెలిసిన తర్వాత ఎవరైనా సరే మార్నింగ్ లేవంగానే, అంటే ఫాస్టింగ్ పీరియడ్లో మీరు నైట్ ఒక్కరోజు ముందు నైట్ భోజనం చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వరకు 12 అవర్స్ మీరు ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. అంటే ఎంటీ స్టమక్ మార్నింగ్ లేవంగానే ఆ టెస్ట్ కంపల్సరీ ఉంటుంది డయాబెటీస్ పేషెంట్స్కి. సో నార్మల్ రేంజ్లో 70 to 140 అనేది అబ్సల్యూట్గా నార్మల్ అనేది అంటూ ఉంటాం. కాకపోతే ఈ ఫాస్టింగ్ ఎప్పటికైనా కూడా 150 కంటే ఎక్కువ వస్తున్నది అంటే డెఫినెట్గా అదొక డేంజర్ సైన్ అనేది ఉంటుంది. దీంతోపాటు భోజనం అయిన 90 మినిట్స్ తర్వాత, అంటే 1 అవర్ అండ్ 30 మినిట్స్, 1.5 అవర్ తర్వాత మధ్యాహ్నం భోజనం తర్వాత మీకు నార్మల్గా లెవెల్ వచ్చేసి ఒక 90 to 140 అనేది ఒక నార్మల్ రేంజ్ అనేది ఉంటుంది. కాకపోతే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 140, 160 కూడా మ్యాక్సిమం అనేది కన్సిడర్ చేస్తూ ఉంటాం. అలాగే
మధ్యాహ్నం భోజనం తర్వాత 190 కంటే ఎక్కువగా ఎవరికైనా కూడా షుగర్ లెవెల్స్ ఉన్నాయి, ఇంకా 40స్లో ఉన్నారు లేకపోతే 50స్లో ఉన్నారు అంటే డెఫినెట్గా ఇదొక కాంప్లికేషన్ అనేది ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు జనరల్గా డయాబెటీస్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్నది అని మెడికల్ టర్మ్స్లో మనం అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు మెడిసిన్స్ వాడుతున్నా కూడా షుగర్ అనేది ఫాస్టింగ్ కూడా అండ్ పోస్ట్ లంచ్ అంటే మధ్యాహ్నం తర్వాత కూడా భోజనం తర్వాత ఏదైతే లెవెల్స్ ఉన్నాయో అది మోర్ దెన్ 170 ఎక్కువగా ఉన్నది అంటే డెఫినెట్గా వాళ్ళకి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు రెగ్యులర్గా 3 monthsకి ఒక్కసారి వాళ్ళ అన్ని హెల్త్ చెకప్స్ అనేది చేయించుకుంటూ HbA1c అనే ఒక టెస్ట్ ఉంటుంది. HbA1c అంటే మీ షుగర్ అనేది ఎలాగా కంట్రోల్ అవుతుంది 3 monthsలో దాని యావరేజ్ అనేది ఉంటుంది. సో ఈ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకుంటూ వాళ్ళ డాక్టర్ దగ్గర ఎవరైతే మీరు మెడిసిన్స్ తీసుకుంటారో డెఫినెట్గా వాళ్ళ దగ్గర కన్సల్ట్ అయ్యి సరిగ్గైన మెడిసిన్స్ వాడుతూ ఉండాలి. అయితే ఫ్యూచర్లో మీరు కాంప్లికేషన్స్ అనేది అవాయిడ్ చేయొచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోలేదనుకోండి, ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? ఎస్, సో జనరల్గా 40 years తర్వాత మగవాళ్ళకి స్పెషల్గా, ఆడవాళ్ళకి 50 years తర్వాత జనరల్గా హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉన్నాయి. సో మేజర్గా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం అంటే లిపిడ్ ప్రొఫైల్లో జనరల్గా మనకు డాక్టర్స్ చెప్తూ ఉంటారు మీ బ్లడ్కి థిన్ చేయాల్సిన అవసరం వస్తుంది. అంటే బ్లడ్ థిన్నర్స్, బ్లడ్లో ఎక్కువగా ఫ్యాట్ ఉన్నది దానికి సన్నగా చేయాలి, పల్చగా చేయడానికి మెడిసిన్స్ ఇస్తారు, దానికి చెప్తారు బ్లడ్ థిన్నర్స్. సో ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 40 years లిపిడ్ ప్రొఫైల్ చేయించుకున్నప్పుడు దాంట్లోపల కొలెస్ట్రాల్ అంటే ఫ్యాట్ అనేది ఎక్కువగా వస్తూ ఉన్నది. అలాంటి వాళ్ళకు అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నదంటే వాళ్ళకి ఫాస్ట్గా, తొందరగా, ఏజ్ కంటే ఫాస్ట్గా కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ మేజర్ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి. మనం వింటూ ఉంటాం హార్ట్ అటాక్ అనేది సడన్గా వస్తూ ఉన్నది. అలాంటి వాళ్ళకి సడన్గా షుగర్ రైజ్ అవుతున్నది, షుగర్ అనేది కొంతకాలం నుంచి ఉన్నది, వాళ్ళు మెడిసిన్స్ వాడట్లేరు, లేకపోతే వాడుతున్నారు అయినా అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నది. అలాంటి వాళ్ళకి స్పెషల్గా మగవాళ్ళకి ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సెకండ్ కాంప్లికేషన్స్ వచ్చేసి నర్వ్ ప్రాబ్లం అంటే తిమ్మిర్లు రావడం, కంటికి సరిగ్గా కళ్ళకు పడిపోవడం, దీనికి మనం జనరల్గా రెటైనల్ ప్రాబ్లం, ఒక డయాబెటిక్ కాంప్లికేషన్ అనేది అంటాం, న్యూరోపతి అనేది అంటాం. అంటే డయాబెటీస్లో మీ నర్వ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి. సో మీకు స్పర్శ తెలియకపోవడం, చాలామందికి 70 years 60 years ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు మా కాళ్ళకి చెప్పులు వెళ్ళిపోతున్నాయి, మాకు అసలు అర్థమైతలేదు. సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్. సో ఇవి మేజర్గా 3 కాంప్లికేషన్స్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళు డెఫినెట్గా సరిగ్గైన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. ఓకే డాక్టర్ గారు, బెంగళూరు నుంచి ప్రభావతి గారు లైన్లో ఉన్నారు. ప్రభావతి గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే ప్రభావతి గారు, చెప్పండి. మేడం మాకు కాలు నొప్పులు ఎక్కువగా ఉంటుంది మేడం, నిద్ర ఉండేలేదు నైట్ లో. ఓకే అండి, పాదాలకు నొప్పులు. ఓకే, మీ ఏజ్ ఎంత? 46 మేడం. ఓకే అండి, బరువు ఎక్కువగా ఉన్నారా మామూలుగా ఉన్నారా? మామూలుగానే ఉన్నాం మేడం. ఓకే, మీరు ఏమైనా వర్క్ చేస్తారా? అంటే అవును మేడం, వర్క్ చేస్తాను మేడం. ఓకే, సో ఎక్కువగా హార్డ్ వర్క్ ఏమైనా ఉంటుందా, ఫిజికల్ వర్క్ ఎక్కువగా ఉంటుందా? ఉంటుంది మేడం. ఓకే అండి, మీరు ఏమైనా దెబ్బ ఏమైనా తాకిందా, అట్లా ఏమైనా జరిగిందా? లేదు మేడం, అర్థం లేదు. ఓకే, సో మీరు దీని గురించి టెస్ట్ ఏమైనా చేయించుకున్నారా, ఎక్స్రే కానీ? ఏం చేయించలేదు మేడం. ఓకే అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో ఓకే అండి, సో జనరల్గా ఆడవాళ్ళకి ఒక 40 years వచ్చిన తర్వాత, మేజర్గా అయితే 30 years తర్వాత కాల్షియం తగ్గడం అనేది జరుగుతున్నది. అలాగే 40 years తర్వాత మెనోపాజల్ సిమ్టమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఆడవాళ్ళకి నెలసర్లు, మంత్లీ పీరియడ్స్ అయితే ఉంటుందో అది స్టాప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇది ప్రాసెస్కి మనం మెనోపాజల్ పీరియడ్ అనేది అంటాం. ఈ టైంలో ఆస్టియోపోరోసిస్ అంటే కాల్షియం తక్కువ ఉండడం వల్ల బోన్స్ అనేది సాఫ్ట్ అయిపోవడం జరుగుతున్నది. దాంతోని ఆర్థరైటిస్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో మీరు చెప్పేది ఆర్థరైటిస్ ప్రాబ్లం. మీకు ఎక్కడెక్కడైతే ఏ జాయింట్స్లో పెయిన్ ఉన్నదో అక్కడ మీరు డెఫినెట్గా ఎక్స్రే అనేది తీపించుకోండి. ఎక్స్రే లోపల అరిగింది అని మేజర్గా మీకు వస్తూ ఉన్నది. మీ చెప్పే ప్రకారంగా మీరు ఈ రిపోర్ట్ తీసుకొని ఒక డాక్టర్కి కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు మీకు కొన్ని కాల్షియం మెడిసిన్స్ ఇస్తారు, టెంపరీ కొన్ని పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. కాకపోతే ఈ మెడిసిన్స్ వాడుకుంటూ మీరు కంపల్సరీ మీ దగ్గర ఏమైనా హోమియోకి ఇంటర్నేషనల్ ఉంటే డెఫినెట్గా కన్సల్ట్ అవ్వండి. మీకు పర్మనెంట్ క్యూర్ ఇప్పుడే ఉంటుంది. దీంతో పాటు మీరు ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కూడా కంపల్సరీ చేసుకుంటూ ఉండాలి. ఓకే డాక్టర్ గారు, డయాబెటిక్ వల్ల ఇతర అవయవాల మీద కూడా దాని ప్రభావం చూపిస్తుంది అంటారు కదా, అది ఎలా ఉంటుంది? ఎస్, సో జనరల్గా నేను చెప్పినట్లు హార్ట్ అండ్ నర్వ్స్ మేజర్గా డయాబెటీస్ ఎవరికైతే కంట్రోల్లో ఉండదో
జనరల్గా మనం చూస్తూ ఉంటాం కొంతమంది పేషెంట్స్ ఒక లెస్ దెన్ 1% కంటే తక్కువ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళు మెడిసిన్స్ ఎక్కువ కాలం వాడొద్దు అని అనుకుంటారు. వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వడం, వెయిట్ లాస్తోని మెమరీ వీక్నెస్ అవ్వడం, హార్ట్, లివర్, కిడ్నీ అవన్నీ కూడా వీక్ అవ్వడం. హార్ట్, లివర్, కిడ్నీ వీక్ అవ్వడానికి మేజర్గా రీజన్ వచ్చేసి డయాబెటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కిడ్నీ డెఫినెట్గా మాల్ ఫంక్షన్ అనేది జరుగుతూ ఉన్నది. ఎక్కువ కాలం వరకు మీకు డయాబెటీస్ అనేది కంట్రోల్లో లేదు అయితే డెఫినెట్గా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే కిడ్నీ వీక్ అవ్వడం, లివర్ వీక్ అవ్వడం అండ్ హార్ట్ ప్రాబ్లమ్ అండ్ నర్వ్స్ ప్రాబ్లమ్ ఏదైతే నేను చెప్పానో అది మేజర్గా అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో జనరల్గా ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వడం. నేను ఒక పేషెంట్ చూశాను, ఏజ్ వచ్చేసి 35 years ఉంటుంది, డయాబెటీస్ మెడిసిన్స్ వాడారు, కొంతకాలం తర్వాత రిపోర్ట్స్ నార్మల్ వచ్చినాయని వాళ్ళే మెడిసిన్స్ మానుకున్నారు. ఈరోజు వాళ్ళ డయాబెటీస్ లెవెల్స్ చాలా హై ఉన్నాయి, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నది, వెయిట్ వచ్చేసి ఓన్లీ 35-40 kg మాత్రమే ఉన్నది. సో చూడడానికి ఒక అబ్నార్మల్ పర్సన్ లాగా అనిపిస్తారు. సో ఎవరైతే డయాబెటీస్కి సరిగ్గా మెడిసిన్స్ వాడరు వాళ్ళ బాడీలో అన్ని మేజర్గా ఆర్గన్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ అఫెక్ట్ అవుతాయి. చూడంగానే మీకు ఏదో మేజర్ ప్రాబ్లం ఉన్నది అని కూడా అర్థమవుతున్నది. ఓకే డాక్టర్ గారు, షుగర్ పేషెంట్స్ ప్రధానంగా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు. సో వాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి? ఎస్, సో జనరల్గా షుగర్ పేషెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ పేషెంట్స్ ఏం జాగ్రత్త పట్టాలి? డెఫినెట్గా వైట్ షుగర్ అంటే మన నార్మల్ రిఫైన్డ్ షుగర్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా మానుకోవాలి. ఎక్కువ ఫ్యాట్ అయ్యే ఐటమ్స్ అంటే ఎక్కువ ఫ్రైడ్ ఐటమ్స్ ఏదైతే అంటామో ఎక్కడైతే ఫ్యాట్ సీ ఫుడ్స్లో ఎక్కువ ఉంటుందో అది పూర్తిగా మానేయాల్సి ఉంటుంది. థర్డ్ వచ్చేసి కార్బోహైడ్రేట్ అంటే మనం నార్మల్గా రైస్ ఐటమ్స్ ఏదైతే ఉంటాయి, గోధుమలు ఉంటాయి, దీనికి గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఒక డాక్టర్స్ చెప్తూ ఉంటారు ఏ పదార్థంలో షుగర్ ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది దాని గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది అంటే అది షుగర్లో వెంటనే మారిపోతుంది. ఆ తత్వానికి మనం గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది అంటాం. సో గ్లైసెమిక్ ఇండెక్స్ ఏదైతే పదార్థాల్లో ఎక్కువగా ఉంటుంది, స్పెషల్గా ఇది రైస్, వీట్ ఇలాంటి ఐటమ్స్లో ఎక్కువగా ఉంటుంది. సో మనం రెగ్యులర్గా ఏదైతే ఫుడ్ తీసుకుంటూ ఉంటాం దాంట్లోపల షుగర్ అనేది ఫాస్ట్గా కన్వర్ట్ అవుతుంది. సో కార్బోహైడ్రేట్స్ అనేది గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండడం వల్ల కార్బోహైడ్రేట్స్ ఓన్లీ 20-30% మాత్రమే తీసుకోవాలి డయాబెటిక్ పేషెంట్స్కి జనరల్గా చెప్తూ ఉంటారు. సో మేజర్గా అలాంటి వాళ్ళు ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ ప్రోటీన్ అనేది ఎక్కువగా తీసుకుంటూ కార్బోహైడ్రేట్ మినిమం తీసుకుంటే అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే అలాంటి వాళ్ళకు డయాబెటీస్ అనేది బాగా మంచిగా తగ్గుతుంది అండ్ ఫ్యూచర్లో డయాబెటీస్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, హోమియోకేర్ ఇంటర్నేషనల్ యానివర్సరీ సందర్భంగా ఎటువంటి ఆఫర్స్ ప్రకటించారు? ఎస్, సో జనరల్గా మనం 35 years కంప్లీట్ చేశాము. సో ప్రెజెంట్గా మనం మీ సగం ట్రీట్మెంట్ కోసానికి మనమే బేర్ చేస్తున్నాం అంటే మీరు ఓన్లీ సగం ట్రీట్మెంట్ మాత్రమే ఛార్జెస్ మేము అప్లికేబుల్ చేశాము. సో డెఫినెట్గా మీరు కన్సల్ట్ అవ్వండి. అండ్ అదేవిధంగా హోమియోకేర్లో ఒకసారి పేషెంట్ ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి తగ్గిపోయేంత వరకు చాలా చక్కని ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది అంటూ ఉంటారు. సో అధునాతన వైద్య చికిత్సలు ఏమి అందుబాటులో ఉన్నాయి, దీని గురించి ఏం చెప్తారు? ఎస్, సో జనరల్గా హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మనం మేజర్గా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. అంటే మీ హిస్టరీ తీసుకున్న తర్వాత మీకు ఏదైతే కరెక్ట్గా మీకు సంబంధించిన ఏదైతే మెడిసిన్స్ ఉంటాయో దానికి మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాము. మనం అందరూ కూడా ఫ్యామిలీలా ఒక రకంగా ఉండము. పేరెంట్స్ కానీ పిల్లలు కానీ వాళ్ళ ఒక ఫ్యామిలీ కాకపోతే అందరూ వేరే రకంగా ఉంటారు. సో వాళ్ళ మెడిసిన్స్ కూడా వేరే ఉంటాయి. అందరూ ఒక స్పెసిఫిక్ పర్సనాలిటీ ఉంటారు. మీ పర్సనాలిటీ ప్రకారంగా మీకు ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తాము, దానికి మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం. ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వల్ల మీకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది ఏ ప్రాబ్లం అయినా సరే మేజర్గా దాంట్లో ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూ ఉండేది. మీకు మంచి సలహాలు అంటే కౌన్సిలింగ్ ఇవ్వడంతో అండ్ మెడిసిన్స్ వల్ల మీకు ఉన్న వ్యాధులు అనేది తగ్గుతుంది. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గోపాల్ రెడ్డి గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం చెప్పండి. నమస్తే మేడం, నాకు షుగర్ వచ్చి మేడం దాదాపు 1 year మేడం. ఓకే, నా ఏజ్ వచ్చేసి 42 మేడం. ఓకే సార్. ఫస్ట్ నాకు ఉండేది 43 ఉన్నది మేడం, 430 మేడం. ఓకే, కాకపోతే నేను డైలీ మాతో వాడంగా 23 వచ్చింది మేడం. 230. ఓకే ఓకే సార్. ఓకే సార్, 230 వచ్చింది మేడం నాకైతే. 230నా? 230 ఓకే ప్రస్తుతం. ఓకే 230 మేడం. ఓకే
సరే సార్. సో మీకు ఇబ్బంది ఏమైనా అవుతుందా సార్ ఈ దీనివల్ల? దీనివల్ల నాకైతే ఇబ్బంది ఏం లేదు మేడం, నాకైతే ఏమి ఇలాంటి లేదు దాదాపు అయితే. నాకు నేను దినం టెస్ట్ చేయించుకుంటాను మామూలుగా. ఓకే సార్, సరే సార్. సో అంటే నేను మామూలుగా ఫుడ్ అనేది నేను ఉదయం మామూలుగా వారం నేను రొట్టె తింటున్నా, ఓకే మధ్యాహ్నం భోజనం, ఓకే సార్, ఫైన్ సార్. నైట్ కూడా భోజనం తింటున్నా మేడం నేను కూడా. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది ఏజ్ వచ్చేసి 43 ఇయర్స్, ఒక 1 ఇయర్ నుంచి డయాబెటీస్ ఉంది. డయాబెటీస్ అనేది మార్నింగ్ ఫాస్టింగ్లో 230 ఉన్నది. సో మనం చెప్పాము 140 లోపల ఉండాల్సింది ఫాస్టింగ్ లెవెల్ అనేది, 230 ఉన్నది. కాకపోతే ఈ లెవెల్స్ వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. సో కాలర్ గారు అడిగింది అన్నీ సరిగ్గా ఫుడ్ తీసుకుంటున్నారు, ప్రాబ్లం ఏం లేదు, ఏం చేయాలి? సో నేను ఓన్లీ ఒక ఆన్సర్ మీకు ఇస్తాను. మీరు సరిగ్గా ఎక్సర్సైజెస్ చేయండి, కొంచెం కార్బోహైడ్రేట్ అంటే రైస్ లాంటిది ఏదైతే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఫుడ్ ఉంటాయో అది కొంచెం తగ్గించుకోండి. మీ ప్రెజెంట్గా మీకు ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు. కాకపోతే 40 ఇయర్స్ తర్వాత మగవాళ్ళకి డయాబెటీస్ ఎక్కువ ఉంటే షుగర్ పేషెంట్స్కి కంపల్సరీ హార్ట్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీరు అట్లీస్ట్ ఒక 160 to 170 రేంజ్లో వస్తే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ 10 ఇయర్స్ అనేది ఉండదు. సో ఎక్సర్సైజ్ అండ్ కొంచెం డయట్ అనేది ఫాలో చేయండి, మీకు ఇబ్బంది లేదు అయినప్పటికీ కూడా చేయండి. ఓకే డాక్టర్ గారు, పెద్దవాళ్ళల్లో అంటే డయాబెటిక్ ఉంది, ఇవి పదార్థాలు తినొచ్చు తినకూడదు అని కంట్రోల్ ఉంటుంది, ఒక ఐడియా ఉంటుంది వాళ్ళకి. చిన్న పిల్లల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎస్, సో జనరల్గా టైప్ 1 డయాబెటీస్ అంటే చిన్న పిల్లల్లో లెస్ దెన్ 17 లెస్ దెన్ 18 ఇయర్స్ ఉన్న వాళ్ళకి జనరల్గా మనం టైప్ 1 డయాబెటీస్ అనేది అంటుంటాము. సో వాళ్ళకి బై బర్త్ ఇన్సులిన్ అనేది తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకు కంపల్సరీ డాక్టర్స్ అనేది హెల్దీ ఫుడ్ అనేది తీసుకోమని చెప్తుంటారు. వాళ్ళకి వైట్ షుగర్ అంటే నార్మల్గా రిఫైన్డ్ షుగర్ అనేది తక్కువగా తీసుకోవాలి, లేకపోతే పూర్తిగా అవాయిడ్ చేయాలని చెప్తూ ఉంటారు. అండ్ రెగ్యులర్గా 3 మంత్స్ ఏదైతే చెకప్ ఉంటాయో అది కంపల్సరీ చేసుకుంటూ ఉండాలి. టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వేరే థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎవ్రీ 3 మంత్స్ లేకపోతే ఎవ్రీ 6 మంత్స్ అలాంటి పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ జాగ్రత్తగా అన్ని బ్లడ్ రిపోర్ట్స్ కూడా చేయించుకుంటూ డాక్టర్కి కన్సల్ట్ కంపల్సరీ అవ్వాలి. చాలామంది డాక్టర్స్కి కన్సల్ట్ అవ్వరు. ఇది డెఫినెట్గా మీరు గుర్తుంచుకొని చేయాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, డయాబెటిక్కి సంబంధించి చాలా చక్కని పరిష్కార మార్గాలు అందించినందుకు. ఇది వాళ్ళ డాక్టర్స్ టైం.